క్లాసుల్లో సరదాగా ఉండేవాడు. హోంవర్క్ ఇస్తే హోంవర్క్లు కానీ చెప్పిన పని సక్రమంగా సరైన టైంలో చేసుకొచ్చి అవకాశం ఏ మాట అని అనడానికి అవకాశం లేకుండా ఉండేటువంటి విద్యార్థిగా గొప్ప విద్యార్థిగా నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకోగలను. ఇక అక్కడి నుండి కొనిదెల శివశంకర్ వరప్రసాద్ సినీ ప్రయాణం మొదలైంది. 1980లో అల్లు రామలింగయ్య గారి గారాల పుత్రిక సురేఖ చిరంజీవి గారి అనురాగ దేవత అయింది. ఇక అక్కడి నుండి వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవిగా సాగిన సినీ ప్రస్థానం అందరికీ తెలిసిందే. శివశంకర వరప్రసాద్ నుండి మెగాస్టార్ వరకు సాగిన ప్రస్థానంలో ఎన్నో అవంతరాలు అడ్డంకులు అన్ని అధిగమించి అందరూ ఆదరించే స్థాయికి చేరిన ఆ ప్రయాణం నేటి తరానికి ఆదర్శం, రాబోయే తరానికి పాఠ్య పుస్తకం.